సో అప్పుడెప్పుడో ఒక ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడ్డాం. సో వాళ్ళను మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు జయాములు. సో హాయ్ అత్త. హాయ్ సో హాయ్ భావని. హలో. కాదు ఇప్పుడు నేను అత్త అని పిలవల్లా లేకుంటే వదిన అని పిలవల్లా లేకుంటే అమ్మ అని పిలవల్లా? నీకు ఎలా ఎందుకంటే మీరు క్యారెక్టర్లో చేంజ్ అవుతా ఉన్నారు. ఆ, సో అంటే మీరు తనకి అంటే అక్కలాగా ఉన్నప్పుడు వదినయ్యారు, ఓకే. ఓకేనా? తనకి అత్తలాగా ఉన్నప్పుడు కొడుకు అయ్యావు. ఇప్పుడు కొడుకు అవుతున్నా. ఆ, ఇప్పుడు మీరు అత్తలాగా అవుతున్నారు కాబట్టి. అవును. దాని తర్వాత అమ్మలాగా ఉన్నప్పుడు అత్త అయ్యారు. సో ఎట్లా ఎట్లా పిలవాలి? అక్కడ సందర్భాన్ని బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి పిలువు. రియల్గా అయితే అంటే వీడియోలలో అలా, ఆ. కానీ రియల్గా అయితే అత్తలేడు. కాదు, నాకు ఒక డౌట్. అప్పుడు మన ఇంటర్వ్యూలో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి పెళ్లి చేసుకుందామని ఇంత బాగా రెడీ వచ్చిరా? నాకు అర్థం కావట్లే. వడ్డానం పెట్టుకున్నారు అదంతా పెట్టుకుని. మరి ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు? అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకొని. మీరు అట్లా అనకండి, నిజంగా ఏదో తప్పు అనుకుంటారు. నిజం చెప్పాలి. నిజమే కదా చెప్తున్నాను. అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకొని పారిపోయావు, కంటికి కనిపించలేదు. ఈ రోజు ఈ స్టూడియోలో దొరికావు. ఇక్కడ ఉన్నావు అని తెలిసే బాగా రెడీ అయ్యి ఒక ప్లాన్తో వచ్చాము. ఎట్టయినా ఈరోజు పెళ్లి చేసుకొని. సో నేను అంటే తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవాలంటే సుబ్బలక్ష్మి క్యారెక్టర్ రావాలి.